కాదు, విష్ణువు శివద్వేషం అంతకంటే కాదు. వైష్ణవులు ఎప్పుడు కూడా శివుణ్ణి ద్వేషించరు. నిజానికి వైష్ణవులకి ఎప్పుడు కూడా శివుడి మీద ద్వేషం ఉండనే ఉండదు. శివుణ్ణి పరం భాగవతుడిగా ఎప్పుడు ఆదరిస్తారు. మన దక్షిణ దేశానికి వెళ్ళి చూస్తే ఎన్నో ఆలయాల్లో శివుడు క్షేత్రాధిపతిగా ఉంటాడు. అంత కడుపు నిండా ద్వేషం పెట్టుకుని మాకు శివద్వేషం లేదు సుమా అని మళ్ళీ సవరించుకుంటూ చెప్పడం ఏంటో అర్థం కాదండి. మాకు శివద్వేషం లేదు, ఎందుకంటే శివుడు కూడా భాగవతోత్తముడు. అంటే వీళ్ళ ఉద్దేశంలో శివుడు భాగవతోత్తముడే కానీ భగవంతుడు కాడు అని చెప్పడం వీళ్ళ అసలు ఉద్దేశం కాదు. పొరపాటును కూడా భగవంతుడు మాట అనరు వాళ్ళు. శివుడిని అలా అంటారు. శివనామం పలకడమే తప్పు అని భావించేవాళ్ళు, శివుణ్ణి పూజించొద్దని బోధించేవాళ్ళు వాళ్ళు. అటువంటి ద్వేషం లేదు ఎలా అంటారండి? ఆఖరికి ఎంత మాట అంటారంటే, రుద్రుడు శివుడు విష్ణువు పాదాల నుంచి తన గంగ నెత్తిపెట్టుకున్నాడు కనుక అప్పుడు శివుడు అయ్యాడన్నారు. మరి అంతకుముందు శివనామం లేదా? రుద్రుడు అంటే మీ ఉద్దేశం ఏంటి? కోపిష్టిగా దుర్మార్గంగా ఉన్న అర్థమా? వేదం మీద నమ్మకం ఉందా? వేదం మీద నమ్మకం ఉంటే రుద్ర శబ్దానికి వేదం చెప్పే అర్థం ఏమిటి? ప్రణత దుఃఖ ద్రావక రుదంతే నాదాంతే ద్రవతి ద్రావయతి రుద్ర అని అద్భుతమైన అర్థం చెప్పింది ఇక్కడ. రుద్రుడు అంతా దూరం దాకెందుకండి? నమో భగవతే రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి అనే మంత్రమే వేదంలో కనబడుతుంటే రుద్ర శబ్దానికి ఇటువంటి నీచార్థం తీస్తారా? ఇక ఇంకొక మాట ప్రత్యేకించి చెప్పదలుచుకున్నాను. ఈవేళ మళ్ళీ దురదృష్టవశాత్తు శివకేశవుల మధ్య భేదాలు పెట్టేటువంటి ప్రచారాలు కొన్ని జరుగుతున్నాయి. ఎవ్వరూ హిందుత్వం పట్ల అభిమానం కలిగిన వాళ్ళెవరూ చాలా జాగ్రత్తగా ఉండవలసిన కాలం ఇది. ఎంత పెద్దవాళ్ళు చెప్పని, ఎంత పీఠాధిపతులు చెప్పని శివుడు కంటే కేశవుడు ఎక్కువ, కేశవుడు కంటే శివుడు ఎక్కువ అంటే నమ్మాము అంటే మనకంటే ద్రోహి ఇంకొకడు లేడు. ఇక్కడ అందరు దేవుళ్ళు ఒక్కటే, అందరు దేవుళ్ళు ఒక్కటే. ఇక్కడ శివుడు కృష్ణుడు తేడా ఉండదు. కృష్ణుడు సంతానం కోసం శివుడు గురించి తపస్సు చేశాడు. శివసహస్రనామాలు భారతంలో ఉంటాయి. కృష్ణుడే చెప్పాడు స్వయంగా. శివసహస్రనామాలు చెప్పిందే ఆయన. అంతేకాదు 13వ రోజున అభిమన్యుడు చనిపోయాక మర్నాడు సైంధవుడు చంపుతారని ప్రతిజ్ఞ చేస్తే మామూలు శక్తితో నువ్వు చంపలేవా అని రాత్రికి రాత్రి అర్జునుడికి కళ అనే భ్రమ కలిగేలా చేసి కృష్ణుడే నిజంగా ఆయన కైలాసానికి తీసుకెళ్ళి పాశుపతం ఇప్పించి తీసుకొచ్చాడు. ఇది భారతంలో ఉన్న విషయం. వ్యాస భారతం, తిక్కన భారతం అన్నిట్లో. దట్ ఈజ్ హిందూయిజం, దట్ ఈజ్ హిందూయిజం. నీ భక్తి ప్రధానం, అక్కడ రూపం ప్రధానం కాదు. దయచేసి రూపాల మధ్యలో తగాదాలు పెట్టద్దు. మీకు ఇష్టమైన రూపాన్ని మీరు ఆరాధించుకోండి, ఎవరూ కాదన్నా. కానీ మన దేవుళ్ళందరిలో ఏ దేవుడైనా ఏ దేవుడు పూజ అయినా చేస్తాడు. యావత్తు దండకారణ్యంలో దక్షిణ భారతదేశంలో మీకు రామలింగేశ్వరాలయం కనపడదంటే రాముడు స్థాపించిన శివలింగం అమ్మ. సందేహమే లేదు, సందేహమే లేదు. రాముడు స్థాపించాడు. రాముడు శివభక్తుడు, శివుడు రామభక్తుడే. ఇందులో ఇబ్బంది లేదు. దానికి ప్రమాణమే ఇదంతా.